హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇది రాగి పిండితో హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది కప్పు రాగి పిండి, బెల్లం హాఫ్ కప్పు ఇలాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఇలాగా బాదం పప్పులు ఇలా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పులు కూడా ఇలాగా, ఇవి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వచ్చి కిస్మిస్లు, నెయ్యి. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. పొయ్యి మీద స్టవ్ వెలిగించుకొని నెయ్యి పోసుకుందాం. నెయ్యి పోసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ముందు కొబ్బరి, నెయ్యి కరగనిద్దాం. నెయ్యి కరిగింది. దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేసుకుందాం. ఎండి కొబ్బరి, మనకి నచ్చితే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. కానీ ఏంటంటే పచ్చి కొబ్బరి వేయడం వల్ల అంటే అది వేగేదాకా టైం పట్టిద్ది. ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే త్వరగానే వేగిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి బాదం పప్పులు కూడా వేసుకుందాం. ఈ రెండు కొంచెం టైం పడుతుంది వేగడానికి. దీంట్లోకి జీడిపప్పులు, సిమ్లో పెట్టుకొని వేపుకుందాం, లేకపోతే కలర్ చేంజ్ బాగా మాడిపోతాయి. ఇది గోల్డెన్ కలర్ లోకి రావాలి. ఇప్పుడు వేగుతున్నాయి కదా, దీంట్లోకి కిస్మిస్లు కూడా వేసుకుందాం. లాస్ట్ లో వేసుకుందాం కిస్మిస్, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేగుతాయి కాబట్టి లాస్ట్ లో, కాబట్టి త్వరగా వేగిపోతాయి కిస్మిస్. వేపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. చూసారా, వీటితో పాటు ఇవి కూడా చూసారా కలర్ మారుతున్నాయి. గోల్డెన్ కలర్ లో వచ్చే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలాగా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోని ఇది కొంచెం పిండి వేపుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేసుకొని బాగా లేక పిండి అంతా స్టవ్ వెలిగించుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. నెయ్యిలో వేపడం వల్ల మంచి వాసన, కమ్మదనం కూడా వస్తుంది. ఈ ఉండలు లేకుండా చేసుకోవాలి. తర్వాత మనం హల్వా చేసినప్పుడు మళ్ళీ ఉండలు అయితే బాగోదు. ఇలా నెయ్యిలో వేపుకోవడం వల్ల ఏంటంటే హల్వా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చి వాసన, ఈ పిండి వాసన కూడా పోతుంది. రాగి పిండి వాసన కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది. ఇది స్మెల్ వచ్చేదాకా దీన్ని ఇలాగా నేతిలో వేపుకోవాలి. ఈ పిండిని మీడియం ఫ్లేమ్ లో వేపుకుంటూ ఉండాలి. కలర్ చూసారా, ఇందాకడికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఇంకొంచెం అవ్వాలి, వేగాలి. ఇప్పుడు ఇది ఈ కలర్ లో రావాలి. ఈ కలర్ లోకి వచ్చాక వేపుకోవాలి.
ఇలా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోద్ది. సిమ్ లో పెట్టుకుంటా ఇలా కలుపుతా వేపుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్ లో వాటర్ పోసుకుందాం. రాగి పిండి కాబట్టి 2 కప్పుల దాకా వాటర్ పడుతుంది. ఇవి హీట్ ఎక్కితే చాలు వాటర్. దీంట్లో బెల్లం కూడా వేసేసుకుందాం, ఎందుకంటే కరిగిపోయింది. బెల్లం కరిగేదాకా ఇలా వచ్చింది. బెల్లం కరగగానే పిండి కూడా వేసేసుకోవాలి. ఇది కరగనిద్దాం బెల్లాన్ని. ఈ బెల్లం ఈలోపు కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇది సిమ్ లో పెట్టుకోవాలి. బాగా సిమ్ లో పెట్టుకొని కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి. వేసుకుంటా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. ఇది ఇలా దీంట్లో వేసుకుందాం. ఆల్రెడీ ఇలాగా కలుపుకున్నాం కదా, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఇలాచీ పౌడర్ కాబట్టి. ఇందాక మనం వేపుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇది చాలా బాగుంటుంది, హెల్త్ కి కూడా చాలా మంచిది. ఈ రాగి పిండి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బలం, నడుముకు కూడా చాలా బలంగా ఉంటుంది. మా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో కలుసుకుందాం.